తమ భూమిని కొందరు కబ్జా చేశారని ఆర్మీ జవాన్ కుటుంబం మీడియా ముందుకు వచ్చి బోరుమంటున్న సంఘటన సిద్దిపేట జిల్లాలో చోటు చేసుకుంది. సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండలం చౌదరపల్లి గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ బూరు రామస్వామి కుటుంబం తండ్రి బూరు వెంకటయ్య గతంలో అదే గ్రామానికి చెందిన సుక్క సత్తయ్య వద్ద 1 ఎకరా 16 గుంటల భూమిని కొనుగోలు చేశారు. కానీ విక్రయించిన వ్యక్తికి సంబంధించిన సుక్క సత్తయ్య చనిపోవడంతో వారసత్వంతో సత్తయ్య భార్యపై మార్పిడి జరిగింది. కుమారుడు విఆర్ఓ రమేష్ కావడంతో జవాన్ దేశం కోసం కాపలా కాస్తుంటే ఇక్కడ జవాన్ కుటుంబానికి తెలియకుండానే తమ పేర్లపై భూమిని వారికి చెందేలా చేసుకున్నారు. అదేంటని వీఆర్ఓ రమేష్ ను ప్రశ్నిస్తే ఈ భూమి మాదేనంటూ సమాధానం ఇస్తూ బెదిరింపులకు దిగుతున్నారంటూ పలుమార్లు పెద్దల సమక్షంలో పంచాయతీ నిర్వహించినా ఫలితం లేకుండా పోయింది. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగినా అధికారులు స్పందించడం లేదు. ఇదంతా గమనించిన ఆర్మీ జవాన్ బూరా రామస్వామి ఈరోజు సెల్ఫీ వీడియోతో తెలంగాణ ముఖ్యమంత్రికి తమ భూమిని తమకు ఇప్పించాలంటూ వీడియోను చేసినట్లు తల్లిదండ్రులకు జవాన్ ఫోన్ చేసి ఉదయం సమాచారం అందించినట్లు తల్లిదండ్రులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 406 సర్వే నంబర్లో గల 1.16 గుంటల భూమి తాము కొనుగోలు చేశామన్నారు. తమ కుమారుడు దేశం కోసం ఆర్మీలో పనిచేస్తుంటే ఇక్కడ రమేష్ వీఆర్ఓ అనే వ్యక్తి ఆ భూమిని కబ్జా చేసి ఇస్తున్నారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ భూమి తమకు ఇప్పించాలని కోరుతున్నారు. వెంకటయ్య భూమి సుక్క వెంకటయ్య పట్టదించుకున్నాడు. మేము ఊళ్ళో సర్పంచ్లను పిలిపించినాం, పెద్ద మనుషులు పిలిచినాం, అందరూ పిలిచినాం. నా జాగా నాదే, అది నా పూర్వీకుల నుంచి వచ్చిందని అంటాడు. కానీ పూర్వీకులు వచ్చింది కాదు, ఉన్న కాగితాలతో ఉన్నాయి. ఇది పట్టుకుని మేము ఎంఆర్ఓ దగ్గర పోయినాం, పోలీస్ స్టేషన్ పోయినాం, ఆర్డీఓ తడుకోతాం కూడా ఆర్డీఓ వాళ్ళపై మాట్లాడి ఆయనకున్నది పచ్చిన వాళ్ళందరూ ఆయనకు 2 గుంటలు చేసేదాన్ని నిండుతుంది, మీరేం తిరుగుతారు ఆయన మమ్మల్ని బెదిరించిండు. మరి వాళ్ళకి న్యాయం జరగాలంటే వాళ్ళ జాగా వాళ్ళకు కంపల్సరీ పట్ట చేయాలి. దీని గురించి మేము అందరం సహకరిస్తాం. ఇది వాళ్ళదే భూమి, వాళ్ళకే పట్ట చెందాలని మేము అందరితోటి అన్నాం, చేసినాం. ఇప్పుడు మాట్లాడుతాం. ఇది కూడా రేవంత్ రెడ్డి దాకా చేరి ఈ కఠినమైన ఇటువంటి చర్యలు ఎక్కడ తలెత్తకుండా చూడాలని మేము కోరుతున్నాం. మా కొడుకు పోయి డ్యూటీలో పోయి ఇక్కడ ఏమవుతుందో తెలియదు అమ్మ. జాగా గురించి వీడియోలు పంపుతున్నా అందరికీ ఎమ్మెల్యేకి ఎంపీలకు అందరికి పోవాలి. ఎవరు చెప్తే ఏం లేరు, ఊళ్ళో పోయినా చెప్తే ఏం లేదు. నేను తిరిగినా వాళ్ళు తిరిగినా చెప్తే ఏం లేదు. నేను ఇప్పుడు అక్కడ ఉన్నా, నా పాన భయం ఉన్నది. మీరు అక్కడ నేను ఇక్కడ పంపుతున్నా అని పొద్దుగల 9 గంటలకు ఫోన్ చేసి మా కొడుకు ఎత్తికి మేము ఇక్కడ పరిశాన్ అవుతున్నాం. ఇక ఎవరు చెప్పాలి, ఎవరు చెప్తే ఎవరు అవుతారు అని ఇది అవుతున్నాం. అందరు తిరిగినాం, దగ్గరికి తిని ఎవరికి ఏర్ చేయలేరు, ఎవరు ఏమి మాకు చెప్పారు. ఇక అవుతుంది మీకు భూమి అన్నారు, ఎవరు చెప్పలేరు. మొత్తం ఏమున్నా అంత అవి ఇవి జలగడుతున్నాం. ఇక ఇది జాగ చేయంగా మాకు అవుతుందేమో, జాగా మాకే అవుతుంది కదా అది పట్ట చేసుకున్నాడు మాకు తెలియదు. అది ఎప్పుడు పట్ట చేసుకున్నాడో, ఎప్పుడు ఎక్కించుకున్నాడో రైతు బంధు వచ్చేటప్పుడు మేము చూసినాం సార్. అప్పుడు చూసినాం. అప్పటి నుంచే మేము చేస్తున్నాం. మా కొడుకు అక్కడ ఉన్న మాకు భయం ఉన్నది. మా కొడుకు అక్కడ దూర దేశం ఉన్నాడు, ఎవరు పట్టించుకుంటలేరు. నరేంద్ర మోడీ కాడికి వెళ్ళి కూడా పంపించాలని అమ్మ అని అన్నాడు అని చెప్పింది. పొద్దున వచ్చి మాకు ఫోన్ చేసి పొద్దుగలనే చదవాలి, వాడు అక్కడ ఎడుతున్నాం, మేము ఇక్కడ ఎడుతున్నాము, అక్కడ భయం ఉన్నది మాకు. ఎక్కడ లేదు ఆధారము, మాకు మా జాగా మాకు కావాలి సార్ అని మేము అంత కోరుకుంటున్నాం. గ్రామం చౌదరపల్లి గ్రామంలో 1 ఎకరా 16 గుంటలు మాది. ఆ 1 ఎకరా 16 గుంటలు గత కాలంలో విఆర్ఓ రమేష్ అనే వ్యక్తి ఆయన ప్రభుత్వంలో ఆయన గవర్నమెంట్ సహాయంతో వాళ్ళ అన్నదమ్ములకు ఎక్కించి వాళ్ళ రిజిస్ట్రేషన్ వాళ్ళ అన్నదమ్ములకు వేయించి మేము పోయి అడిగితే ఇది మీ జాగా కాదు మా జాగా అని చెప్పడం జరిగింది. మేము గత 6-7 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాం. ఎంఆర్ఓ చుట్టూ తిరుగుతున్నాం, ఆర్డీఓ చుట్టూ తిరుగుతున్నాం. వాళ్ళు కూడా మాకు ఎట్లాంటి స్పందన ఇవ్వడం లేదు. మొత్తం వీఆర్ఓ అనే రమేష్కే సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడికి గత కాలంలో కూడా కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నా కూడా చింతమడక గ్రామంలో 14 గుంటలు ఉంటే 14 ఎకరాలు ఎక్కించడం జరిగింది కేసీఆర్కు. కేసీఆర్ కూడా ఒక ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది, ఇట్లా మాజీ వీఆర్ఓలు ఇట్లా 14 గుంటలు ఉంటే 14 ఎకరాలు ఎక్కించారు, నేను ఎవరు దాన్ని గుంజుకోవాలి, ఏమని అడగాలి వాళ్ళని. మా అన్న పేరు బి రామస్వామి. మా అన్న ఆర్మీలో చేస్తాడు. మొన్న జమ్మూ కాశ్మీర్ వెళ్ళి సరిహద్దుల్లో యుద్ధాలు అవుతున్న మధ్యలో యుద్ధం చేస్తుండగా ఒక వీడియో పెట్టాడు మా అన్న పొద్దున. ఏమని పెట్టాడు అంటే, మా జాగా మాకు కోరాలి, నేను ఇక్కడ చస్తానో బతుకుతానో కూడా తెలియదు ఎవరికి, నేను వస్తానో రానో కూడా తెలియదు ఇంటికి, దయచేసి ఆ ఉన్న భూమి మా తల్లిదండ్రులకు చేరాలని రిజిస్ట్రేషన్ చేసేయాలని నేను సీఎం గారిని మనవి చేస్తున్నా అని వీడియో పెట్టడం జరిగింది. రేవంత్ రెడ్డి స్పందించాలని నేను కోరుకుంటున్నాను.